కాంగ్రెస్ ల సీనియర్ల మీద కుట్రలు. మధు యాష్కి ఓటమికి సొంత నేతల వ్యూహం. ఈశ్వరమ్మ వర్గంపై భౌతిక దాడి కలకలం. జక్కడి శివచరణ్ రెడ్డి కారణమన్న ప్రచారం. కావాల్సుకొని కుట్రపూరితంగా ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లా ఎప్పుడు చూసినా ఏదో ఒక లొల్లి నడుస్తానే ఉంటది. తెల్లారి లేస్తే చాలు పార్టీల సీనియర్లకు సంతోషం కంటే గుబులే ఎక్కువైతాంది. శ్రవణ్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీల పైన జరిగిన కుట్రల తీరుగానే ఇప్పుడు మధు యాష్కి గౌడ్ను కూడా బయటకు సాగనంపే ప్రణాళిక కూడా నడుస్తుందని రాజకీయ పండితులు అనుమానపడుతున్నారు. తాజాగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ నాయకుల మధ్యలో రోజుకో పంచాయతీ జరుగుతుంది. ఎక్కడ చూసినా అసంతృప్తి రాజ్యమేలుతాంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు పోవాల్సిన వంతు మధు యాష్కిదేనని జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. గదేందో ఇప్పుడు చూద్దాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో మధు యాష్కి గౌడ్ ఓటమి పాలు కావడం వెనుక పెద్ద కుట్రనే ఉందని అప్పట్లో చెప్పుకున్నారు. బయటోళ్ళు కాదు, సొంత పార్టీకి చెందిన నాయకులే ఆయనను ఓడగొట్టిండ్రని స్థానికంగా చర్చ నడిచింది. యాదగిరిగుట్ట ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ వర్గం మీద మొన్న కొందరు కాంగ్రెస్ నాయకులే దాడికి దిగిండ్రు. ఈ గొడవతోని నియోజకవర్గంలో ఉన్న అసలు నిజాలు బయటపడ్డాయి. మధు యాష్కి గౌడును కావాలనే కుట్ర పన్ని ఓడించిండ్రని, దీని వెనక జక్కడి శివచరణ్ రెడ్డి, అతడి తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని ఈశ్వరమ్మ వర్గం ఆరోపిస్తాంది. మధు యాష్కి పడాల్సిన ఓట్లను సొంత పార్టీ నాయకులే పక్కదారి పట్టించి ఆయన ఓడిపోయేలా పక్కా వ్యూహం పన్నిరన్న ముచ్చట ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద కలకలమే రేపుతాంది. అయితే మధు యాష్కి ఓటమికి కారణమైన స్థానిక నాయకుల వెనుక పెద్దోళ్ళ హస్తముందని రాజకీయ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందనే అసంతృప్తి కూడా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న నిజమైన కాంగ్రెస్ నాయకులను కావాలనే టార్గెట్ చేస్తాండ్రనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మధు యాష్కి గౌడ్ లాంటి సీనియర్ బీసీ నాయకుని ఎదుగుదలకు బ్రేకులు వేస్తే పార్టీ మీద పూర్తి పట్టు సాధించవచ్చని కొందరు నాయకులు కుట్రలు చేస్తాండ్రట. గందుకే బీసీ నాయకులను ఒక్కొక్కరిగా సైడ్ చేస్తుండ్రని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కుమ్ములాటలతోని పాత నాయకులకు పార్టీల భద్రత కరువైందని కేడర్ మండిపడుతోంది. నిజానికి చూస్తే మధు యాష్కి గౌడ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఆయన నికార్సైన తెలంగాణ వాదిగా పేరు కూడా తెచ్చుకుండు. తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో పెద్దగా గొంతు వినిపించిండు కూడా. అప్పట్లో చట్టసభలల్లా తోటి హిందీ రాష్ట్ర ఎంపీలు ఆయనను తెలంగాణ దీవానా అని పిలిచేటోళ్ళు. గంతగనం కష్టపడ్డ నాయకుడి అవసరం ఇప్పుడు తీరిపోయిందని, పార్టీ ఆయనను పక్కన పెట్టుడు ఏమాత్రం కరెక్ట్ కాదని జనం చెబుతాండ్రు. సామాజిక మాధ్యమాల్లో ఆయనను సమర్థించేటోళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతాంది. పాత వాళ్లకు న్యాయం చేయాలని జనం కోరుకుంటాండ్రు. సొంత పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచేటోళ్లతోని కలిసి నడుచుడు కష్టంగా మారిందని ఆయన అనుచరులు చెబుతుర్రు. ఈ అవమానాలు, కుట్రలను తట్టుకోలేక ఆయన పార్టీ మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. మధు యాష్కి గౌడ్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ వీడాలని నిర్ణయించుకుంటే ఆ దెబ్బ తెలంగాణ కాంగ్రెస్ మీద తీవ్రంగా పడుతుందని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బీసీ ఓటర్లకు ఇది పెద్ద నష్టం చేస్తుంది అనుట్ల ఎసొంటి అనుమానం కూడా లేదు. పైన ప్రశాంతంగా కనిపిస్తున్న లోపల మాత్రం పెద్ద రాజకీయ తుఫానే దాగి ఉందన్నది మనకు అర్థమవుతాంది. ఖాళీగా కూర్చోబెట్టకుండా
ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని పలువురు నాయకులు డిమాండ్ కూడా చేస్తుర్రు. ఈ వివాదాల మీద కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకొని ముగింపు పలుకుతారా, లేకపోతే మధు యాష్కి తన దారి తాను చూసుకుంటాడా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం మాత్రం కాంగ్రెస్ మీద తీవ్రంగానే చూపెడుతుందని అంటుర్రు రాజకీయం తెలిసినోళ్ళు. చూశారు కదా మధు యాష్కి ఎపిసోడ్. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.